ఇది సమ్మర్కి చాలా మంచి జ్యూసు, పచ్చి మామిడికాయ జ్యూసు. 1 కప్పు జ్యూసుకి 3 కప్పులు పంచదార. ముందు పచ్చి మామిడికాయను కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలి. ఉడకబెడితే ఇలాగ వస్తుంది. ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పులు పంచదార. నేనేమో 1 కప్పు పంచదార, 2 కప్పులు పటిక బెల్లం వేసాను. మిశ్రీ అంటారు, మీ ఇష్టం. 3 కప్పులు పంచదార వేసుకున్నా సరే, ఒకటి అలాగే ఇలా వేసుకున్నా సరే. దాంట్లోకి మళ్ళీ జీరా పౌడర్ కొంచెం, కాలా నమక్ అంటే నల్లుప్పు, సొంటి పౌడరు. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులో వేసుకుంటే. పట్టి బెల్లం పంచదార కలిపి వేసి ఎన్ని కప్పులు వేసామో అన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి. పాకం కూడా ఉడుకుతుంది. మధ్యలో ఇవి సొంటి పొడి, కాలా నమక్, జీలకర్ర పొడి వేస్తే మరుగుతూ ఉంటుంది. పాకం రెడీ అయిపోయింది, కట్టేసుకుందాం. మరీ పాకం రావక్కర్లేదు, ఇలా వస్తే చాలు. కొంచెం తీగలాగా వస్తుంది, కరెక్ట్గా అయినట్టు. చల్లారాక అది కలుపుకోవాలి. ముందు కలిపితే పాడైపోతుంది. పాకం చల్లారిపోయింది, వడగట్టుకుందాం. జీలకర్ర కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి, ఇంకే పట్టి బెల్లంలో కొంచెం మట్టి ఏమైనా ఉంటేమో. మామిడికాయ పేస్ట్ కలిపేద్దాం. ఇది కుక్కర్లో ముందు ఉడకబెట్టేసి ఇలా తీసుకుంటే వస్తుంది. మామిడికాయలను కుక్కర్లో ఉడకబెడితే 3 విజిల్కి సరిపోతుంది, ఉడికిపోతాయి. అప్పుడు మిక్సీలో వేసి పేస్ట్ కొడితే ఎలా పోతుంది. కలిపేసుకొని సీసాల్లోకి తీసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తర్వాత చూపెడతాను. మళ్ళీ మ్యాంగో జ్యూస్ రెడీ చేసాను, ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నా. 4 స్పూన్లు జ్యూస్ వేసుకుని, ఐస్ క్యూబ్స్ వేసుకొని, వాటర్ వేసుకొని సరిపోతుంది. ఇది ఎండకి గాల్పు కొట్టకుండా ఉండటానికి కూడా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయతో చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి అందరికీ ఇవ్వచ్చు. ముగ్గిన కాయ కూడా ఇలాగే సేమ్ ఇదే కొలతలతో చేసుకుంటే మజాలా ఉంటుంది.